ఇక త్వరలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బీఆర్ఎస్ కీలక నేతలు పార్టీ మారుతారని, హరీష్ రావు, కేటీఆర్ ఒకే పార్టీలో ఉండరు అన్నారు. ఇక ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామంటున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రేపటి నుంచి జిల్లాల పర్యటనకు వెళ్ళనున్నారు. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్ నమస్కారం. ఫస్ట్ స్టెప్ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని తీసుకున్నారు, సూపర్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు జిల్లాల పర్యటనను మొదలు పెట్టబోతున్నారు. అసలు ఏంటి, ఎందుకోసం జిల్లాల పర్యటనకు వెళ్ళబోతున్నారు? మొదటిది గాంధీ భవన్కి మంత్రులు రావాలి. కర్ణాటక ముఖ్యమంత్రి గారు కూడా దీని గురించి ఆరాధిస్తున్నట్టు సందర్భం. సో నేను మొదటి రోజు నేను చార్జ్ తీసుకున్న రోజున ముఖ్యమంత్రి గారికి మంత్రులకు రిక్వెస్ట్ చేశాను. కార్యకర్తలు మనకి పునాదులు, గాంధీ భవన్ మనకు ఒక దేవాలయం లాంటిది. సో మంత్రులు ప్రతి వారం గాంధీ భవన్కి రావాలి. తద్వారా కార్యకర్తలు ఎవరైతే సెక్రటరీ పోలేరో వాళ్ళు వారి యొక్క బాధల్ని పంచుకునే అవకాశం ఉంటుంది. అవసరం అనుకుంటే సలహాలు సూచనలు వచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారా కొంత సామాన్య ప్రజలు కలుస్తారన్నప్పుడు ముఖ్యమంత్రి గారు మంత్రులు సానుకూలంగా స్పందించి ప్రతి వారం మిస్ కాకుండా గాంధీ భవన్కి వస్తూ ఉన్నారు. ఇది మంచి రిజల్ట్, పబ్లిక్ కూడా మంచి సంకేతం పోయింది. ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని అవలంబించిన అవకాశం ఇప్పుడు కనబడతా ఉంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏది కూడా జారవిడ్చకుండా ముందుకు పోతున్న ప్రభుత్వం. సో సంవత్సరం కాలంలో సజావుగా ఇవన్నీ పూరించగలిగినాం కాబట్టి 1 year సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాం. పార్టీ పరంగా కూడా దీన్ని అప్లాడ్ చేస్తూ, దీన్ని అభినందిస్తూ కార్యక్రమాలు చేపట్టే విధంగా ఉండేందుకు ఇలా జిల్లా పర్యటనకు పోతా ఉన్నాం. సార్, సంవత్సరమైన క్యాబినెట్ విస్తరణ చేయడంలో కాంగ్రెస్ పార్టీ వెనుక ముందు అవుతుంది. దీనికి కారణం ఏంది? అసలు మంత్రివర్గ విస్తరణ అనేది పూర్తిగా ఏఐసిసి మరియు ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. వారు కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు సమాచారం. వీలైన తొందరగా వారు దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తాం. ఇప్పటి వరకు మీరు పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఒక్క చేరిక కూడా జరగలేదు. ఉండయా ఆగిపోయినట్టేనా? అసలు ఏంటి చేరికలు అనేది? అక్కడ ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ని కలవాలంటే 3 నెలలు 4 నెలలు వడిగాడుకులు కావాల్సిన పరిస్థితి. ఇవాళ రోజు ముఖ్యమంత్రి కలుస్తూ ఉన్నారు, వారి సమస్యలు వినియోగించుకుంటా ఉన్నారు, అభివృద్ధి ఫలాలు తీసుకెళ్తా ఉన్నారు. సో వీళ్ళని చూసి ఇంకొంతమంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో మేము కొంత సమాలోచనలు చేస్తూ ఉన్నాం. అంటే ఎప్పటి వరకు ఉండొచ్చు సార్? డెఫినెట్గా చాలామంది అర్జీలు పెట్టుకొని ఉన్నారు. మేమే తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ముఖ్యమంత్రి ఎంత బాధ్యతాయుతంగా ఉంటుందో పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్కి అంతే బాధ్యతాయుతంగా ఉంటుంది. 2 పవర్ సెంటర్ల మధ్యలో కోఆర్డినేషన్ లేదు అని కూడా కొంతమంది చర్చిస్తున్నారు. మీ ఇద్దరికి ఎట్లా ఉంది సార్? ముఖ్యమంత్రికి, పీసీసీ చీఫ్కి ఎట్లా ఉంది? మాకు అసలు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి పీసీసీకి లేనంత సఖ్యత ఉంది, సమన్వయం ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పూరించడం, వారు మా మీద నమ్మకం అయితే పెట్టినారో దాన్ని వమ్ము చేయకుండా అందరం కూడా బేసిజాలు పక్కన పెట్టి కలిసికట్టి ముందుకు పోతా ఉన్నాము. మేమిద్దరం కూడా ఇది 2 పదవులు కూడా బాధ్యత అనుకుని ముందుకు పోతా ఉన్నాము. ఇక్కడ పవర్ అని సెంటర్ అని ఏది ఉండదు. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పవర్ సెంటర్ కోసం ఒకవైపు హరీష్ రావు, ఒకవైపు కేటీఆర్ ఇద్దరు ఒక జోడెట్లలాగా పనిచేస్తున్నారు. కానీ ఏదో ఒక రోజు వీళ్ళిద్దరి మధ్యలో క్లాషెస్ వస్తే ఎవరో ఒకరు పార్టీని వదిలి ఇటు కాంగ్రెస్కో బీజేపీకో వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మీ ఒపీనియన్, మీ రాజకీయ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది? నాకైతే ఒక నమ్మకం, పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 0 వచ్చిన తర్వాత ఇంకా ఆ పార్టీ మనుగడ సాగిస్తుందని అనుకోవట్లేదు. మీరు ఒప్పుకోకపోయినా, మనం ఒప్పుకోకపోయినా కేటీఆర్కి హరీష్ రావుకి పడదు. ఇద్దరు కూడా ఒక ఒరిలో 2 కత్తులు ఇమడవు. సో అది జరిగే పని కాదు. నేను మళ్ళీ నాకు అనుమానం కేసీఆర్ గారు ఎందుకు బయట రావట్లేదు, ఎవరు ఒత్తిడి వల్ల రావట్లేదు, అది కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. రేపు 5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో మెర్జ్ అవ్వడమా, లేదు అంటే మెజారిటీ టీఆర్ఎస్ నాయకులు బీజేపీ పోవడమా జరుగుతుంది. ఈ రాష్ట్రంలో 2 నేషనల్ పార్టీస్ ఉంటాయని నేను అనుకుంటా ఉన్నాను. బీజేపీ కూడా మతం పేరిట అక్కడ ఇక్కడ రాజేష్ కొంత ఉనికిని చాటుకుంటుంది కాబట్టి ఆ పార్టీ ఉండే అవకాశం ఉంటే ఉండొచ్చు. టీఆర్ఎస్ నేను అనుకోవడం సమూలంగా మెర్జ్ అవ్వడమా, లేక మెజార్టీ నాయకులు బీజేపీ పోవడమా ఏదో ఒకటి జరుగుద్ది. కానీ టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల నాటికి పోటీలో ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. కొత్తగా చేరినటువంటి, అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొద్ది కాంప్లికేషన్స్ ఉన్నాయి. వాటిని ఎట్లా సార్ట్అవుట్ చేస్తారు? డెఫినెట్గా చూస్తూ ఉన్నప్పుడు మీరు అన్నట్టు కొత్తగా ఎమ్మెల్యే ఎక్కడ చేరినారో అక్కడ కొంత కొత్త కలయికలో ఇబ్బంది అవుతూ ఉన్నది. కొత్తగా చేరిన ఎమ్మెల్యేలు మేము గౌరవించుకుంటా ఉన్నాం. వారికి కూడా మేము సూచనలు ఇస్తూ ఉన్నాం. పాత వారినంతా కలుపుకొని మీరు సింక్రనైజ్ చేసుకొని పోవాల్సిందే. పాత వారిని ఎక్కడ కూడా మేము జారవించుకునే పరిస్థితులు లేము. మీరు కొత్త ఎమ్మెల్యేలు వచ్చినా
వారికి కూడా మేము సూచిస్తున్నాము, పాత వారినే మీరు పదవులు ఇవ్వాలి. మీ వెనకాల వచ్చిన కొత్త క్యాడర్ కొంత వెయిట్ చేయాలి. ఫస్ట్ పాత వారికి న్యాయం జరిగిన తర్వాత కొత్త వారికి న్యాయం గురించి ఆలోచిద్దాము. ఆ రకంగా దాన్ని సరి చేస్తూ ఉన్నాం. ఓకే, ఇది మొత్తానికైతే జిల్లాల పర్యటనలో పార్టీలో ఉన్నటువంటి అనేక సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భావిస్తాను.